రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? దీని ద్వారా ఉండబోతుందా లేకుంటే డివిజన్ వైజ్ క్యాస్ట్ పాపులేషన్ ద్వారా ఉండబోతుందా? ఇప్పుడే కానీ డివిజన్ కార్పొరేషన్ అయినా కాకుండా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ కూడా డిప్ సిస్టమ్ ద్వారా ఉంటే కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వివిధ శాఖ పెద్ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరి ముందు ఐడిఓసి బిల్డింగ్లు అవుతుంది. దాంట్లో డౌట్ ఏం లేదు, డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. రిజర్వేషన్ ప్రక్రియ అంటారా, ఆ పర్సంటేజ్ ప్రకారం ఏదైతే రాజ్యాంగం పర్సంటేజ్ ప్రకారం ఉందో దాని ప్రకారమే జరుగుతుంది. ఎవరు కూడా ఆ రాజ్యాంగాన్ని కాదని, హయ్యర్ అథారిటీస్ని కాదని ఏ రకంగా సొంత నిర్ణయాలు ఉండవు. ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇప్పుడు 2 o'clock వస్తారు, కలెక్టర్ గారు 2:30కి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, వీళ్ళందరూ కలెక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు కలెక్టర్ గారు అన్ని చూస్తున్నారు, చూసి ఈరోజు ఇక్కడ వస్తామని చెప్పారు. సాధ్యమైనంత వరకు 100కు 200% మీరు అందరి సలహాలు సూచనల ప్రకారం ఉద్యోగం అది ఏదైతే ఎలక్షన్ ఉందో ఖచ్చితంగా దాన్ని కొన్ని ఇతర జిల్లాల ఓట్లు కూడా మనం ఇందాక కూడా చెప్పినాను సార్. నేను ఇతర జిల్లాల ఓట్లు అనుకోండి 1-2, తర్వాత ఇక్కడ రూరల్ ఎక్కడిక్కడ అనుకోండి ఏదో ఉన్నాయి, అందులో వాళ్ళ అడ్రస్ కూడా అదే అడ్రస్ ఉంది, అక్కడ విలేజ్ అడ్రస్సే ఉంది. సరే, 2 లక్షల ఓటర్లల్లా మొదటిసారి ఇది జరుగుతుంది కార్పొరేషన్. తర్వాత ఈ మ్యాపింగ్లల్లా దీంట్లల్లా ఈ ఓట్లు ఎక్కడెక్కడ అది కావడం చిన్న చిన్న సమస్యలు కామనే, అవన్నీ రెక్టిఫై చేసుకోనికి కదా మనకి టైం ఉన్నది. ఖచ్చితంగా మనం అందరం చేసుకుంటాం దాన్ని. ఖచ్చితంగా ఆ మ్యాపింగ్లో ఉన్న దాని ప్రకారం మనం ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ప్రకారం ముందరికి వెళ్తాం.